శ్రీ సాయి లీలామృతం 2వ అధ్యాయం చదువుతున్నాను. ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి లీలామృతం అధ్యాయం 2. శ్రీ సాయిబాబా జీవితం. రెండవసారి షిరిడీ చేరాక కూడా సాయి కొంతకాలం ఆ వేప చెట్టు క్రిందనే ఉన్నారు. ఆయన అప్పట్లో జుట్టు పొడుగ్గా పెంచుకొని తలకు తెల్లని రుమాలు, నడుముకో లంగోటి, పహిల్వాన్లా ఒక చొక్కా వేసుకునేవారు. ఆయన ధనికులు పేదలు తమను గౌరవించేవారు, తృణీకరించేవారు అనే భేదమెరుగని గంభీరుడు. ఆయన తరచుగా అల్లాహును స్మరిస్తూ మసీదులో, గ్రామ పరిసరాలలో, చిట్టడవిలలో, ఏటి ఒడ్డనున్న తుమ్మ చెట్టు క్రిందనో ఒంటరిగా కాలం గడుపుతుండేవారు. తరచుగా తమలో తాము మాట్లాడుకునేవారు. ఎదుట ఎవరూ లేకున్నా కోపంతో పెద్దగా తిడుతూనో, రాయి విసురుతానని బెదిరిస్తూనో ఉండేవారు. దయ్యం పట్టిన వానిలా ఉన్నట్లుండి దూసుకుపోతుండేవాడు. అందువలన ఆయన ఒక పిచ్చి ఫకీరని జనం తల్చేవారు. లెండి దగ్గర ఒక పెద్ద తోటలో గ్రామస్తులంతా పాత్రలు కడుక్కునేవారు. ఆ నీరు పశువులు త్రాగేవి. చాలా కాలం సాయి కూడా అవే త్రాగేవారు. అందువలన గ్రామస్తులు ఆయనను మంచినీటి బావి దగ్గరకు రానిచ్చేవారు కాదు. అయినా తాత్య తల్లి బాయజాబాయి ఆయనకు చేసిన సేవ అనన్యం. ఆమె నిత్యం నియమంగా భోజనం ఒక బుట్టలో పెట్టుకొని ఆయన ఎక్కడున్నా వెతికి భోజనం పెట్టగానే తానేం తినేది కాదు. ఒక్కొక్కసారి ముళ్ళు పొదలు లెక్క చేయక చిట్టడవిలలో కూడా ఆయన కోసం వెతకవలసి వచ్చేది. ఆయన ఏకాంతంగా ధ్యానంలో కూర్చొని ఉంటే వారి ముందు ఆకు వేసి వడ్డించి కలిపి బిడ్డకు తినిపించినట్లే తినిపించేది. ఆమె శ్రమ చూడలేక కాబోలు కొన్నాళ్లకు ఆయన తిరగడం మాని మసీదులోనే ఉండసాగాడు. ఆమె చేసిన సేవకు ఎన్నడూ మరువక ఆమెను, ఆమె బిడ్డడైన తాత్యాను కంటికి రెప్పలా కాపాడుతుండేవాడు. చివరకు అతని ప్రాణం కాపాడడానికి తాను ప్రాణాన్ని అర్పించారని భక్తులంటారు. కృతజ్ఞతకు మరో పేరు సాయి. ఒక్కసారి కొద్ది రోజుల పాటు తెంపు లేకుండా కుంభవృష్టి కురిసి ఊరంతా నీరు పారయ్యి వర్షం తగ్గే వరకు భక్తుల సాయి దర్శనానికి వెళ్ళకపోయారు. వాన వెలిసాక వెళ్ళి చూస్తే ఆయన ఆ నీళ్ళల్లోనే వేప చెట్టు క్రింద ధ్యానస్థులై కూర్చుని ఉన్నారు. నీరంతా పోయాక భక్తులు మరలా వెళ్ళి, బాబా, మేమంతా సుఖంగా ఇళ్లల్లో ఉంటే మమ్మెప్పుడూ కాపాడే మీరు చెట్టు క్రింద కంటే మసీదులో ఉంటే మాకు బాగుంటుంది అని బ్రతిమలాడారు. కానీ ఆయన తమకక్కడే బాగుంటుందన్నారు. చివరిగా భక్తులు చొరవ తీసుకొని ఆయన జబ్బళ్ళు పట్టుకొని తీసుకెళ్లి మసీదులో కూర్చోపెట్టారు. నాటి నుండి అదే వారి నివాసమైంది. అంతటితో ఆయన నిత్యం మసీదులోనే కుండలతో దూరాన ఉన్న బావి నుండి నీరు తీసుకువచ్చి మసీదులో ఉంచేవారు. ఆ రోజులలో షిర్డీలో 2 సాధువులుండేవారు. దేవీదాస్ 10-11 సంవత్సరాలు వయస్సులోనే విరారిగా మారుతి ఆలయంలో ఉండేవాడు. ఉజ్వలమైన కళ్ళు, ప్రశాంతము, గంభీరమైన ఆయన ముఖం చూచేవారికి ఇట్టి ప్రాదక్రాంతుల్ని చేసుకునేవి. గ్రామంలో తాత్య వంటి కొందరు ఆయనను గురువుగా దల్చేవారు. ఈయన జానకీదాస్ అనే వేరొక సాధువు కూడా సాయి పట్ల ఎంతో గౌరవంతో ఎక్కువసేపు ఆయన సన్నిధిలో గడిపేవారు. బాబా ఒక్కొక్కసారి 3 మైళ్ళల్లో ఉన్న రహటాకో, నీమ్గావ్కో వెళ్ళి సాయంత్రం అయ్యేసరికి తిరిగి వచ్చేవారు. ఒక్కసారి రహటా నుండి పూల మొక్కలు విత్తనాలు తెచ్చి ఆ వేప చెట్టు ప్రక్కనున్న నేలపై త్రవ్వి వాటిని నారు వేశారు. వామన్ తాత్య అని కుమ్మరి ఆయనకు 2 కుండలు ఇచ్చాడు. ఆయన తమకు కాల్చనివి కావాలంటే అవే సమర్పించాడు. ఆ రోజు నుండి అతని బేరం అద్భుతంగా సాగింది. అందువల్ల అతడు ఆయనకు రోజు 2 కాల్చని కుండలు ఇచ్చేవాడు. ఆయన వాటితో ఆ ఊరి బావి నుండి నీరు తెచ్చి మొక్కలకు పోసి సాయంత్రం అయ్యేసరికి ఆ కుండలు వేప చెట్టు క్రింద పెట్టగానే అవి విరిగిపోయేవి. 3 సంవత్సరాలు అక్కడ చక్కని తోట వెలిసింది. ఆయన ఉనికి వల్ల ఆ గ్రామం మహాశక్తివంతమై క్షేత్రంగా రూపొందినట్లు మనస్సనే నేలల్లో గురుభక్తిని నాటి దివ్యలీలలనే జనంతో తడిపి తపోవనం
మెలిపించాడు. చివరకు ఆ స్థానంలోనే ఆయన సమాధి మందిరం వెలిసింది. పుంతంబాకు చెందిన గంగాగిర్ బాబా అనే గృహస్థ సాధువు ఆ ప్రాంతమంతటా ఆధ్యాత్మిక ప్రచారం చేస్తుండేవాడు. ఒక్కసారి ఆయన షిరిడీ వచ్చి మారుతి ఆలయంలో భక్తులతో సదృష్టి చేస్తున్నారు. అంతలో భుజాన నీటి కుండలతో సాయి ఆ ప్రక్కగా మసీదుకు వెళ్తుంటే చూచి గంగాగిర్ ప్రసంగం ఆపి లేచి నమస్కరించి వారి వెనుకనే మసీదుకు వెళ్లారు. అక్కడ సాయి కుండలు దింపి వెనక్కు తిరగగానే గంగాగిర్ ఆయనకు నమస్కరించారు. బాబా పెద్దగా నవ్వి, దేవాలయం ఈ మసీదుకు వచ్చిందే, మంచిది. మనమిద్దరం ఒకే కుటుంబంలోని వారం. ఎంతో కాలంగా కలిసి ఉంటున్నాం. ప్రజలను సన్మార్గంలో పెట్టమని భగవంతుడు మనల్ని పంపాడు. కానీ ఈ రోజులలో ప్రజలు కించింత కూడా పరివర్తన చెందడం లేదు. అందరూ క్షుద్రమైన విలాసాల మైకంలో చిందులేస్తుంటే హరి మన నెత్తిపై ఆవు పాలు పెట్టి వారి మధ్యకు పంపారు. కొందరు నన్ను చూచి నవ్వి పాలకుండలపై రాళ్ళు విసురుతున్నారు. కొందరు నవ్వుతూ అతడు చెప్పింది వినకండి, సాయి నన్ను పునాడు అని చెప్పి ప్రజల చేత ఈత కళ్ళు త్రాగిస్తున్నారు. నా దగ్గర పాలు తీసుకున్న వాళ్ళంతా పిచ్చివాడంటున్నాడు. కొందరు పాలు తీసుకుని కూడా వేదాంత చర్చల్లో దిగి పిచ్చివాళ్ళవుతున్నారు. సత్సంగం పట్ల విశ్వాసం, గౌరవం పోయి అసత్యాన్ని ఆదరిస్తున్నారు అని ఎంతో బాధగా గంగాగిర్ చేతులు పట్టుకొని, పోయేవాడు పోతాడు, నిలిచేవాడు నిలుస్తాడు, చిత్తశుద్ధితో తలిచే మార్గం చెప్పడమే మన పని అని చెప్పి తమ ఆసనంపై కూర్చున్నారు. అప్పుడు గంగాగిర్ తన భక్తులతో, పెడకుప్ప వంటి ఈ గ్రామానికి ఎంతటి రత్నం లభించింది. నక్షత్రాల వంటి మహాత్ముల మధ్య ఈయన సూర్యుని వంటివాడు. మీరు పిచ్చివాళ్ళు గనుక ఈయనను విడిచి ఎక్కడికో వెళ్తున్నారు అన్నారు. అలానే ఒక్కసారి శ్రీ అకల్కోట స్వామి శిష్యులైన శ్రీ ఆనందస్వామి యవలా దగ్గర ఉన్న సవర్గ్రావ్లోని మఠంలో కొద్ది రోజులున్నారు. ఆయన పరమాత్మ సాక్షాత్కారం పొందిన మహాత్ముడు. అప్పుడు షిరిడీకి చెందిన మాధవరావు దేశపాండే, సదారాం మార్వడి మొదలగువారు ఆయనకు దర్శించి తిరుగు ప్రయాణం అయ్యారు. అకస్మాత్తుగా ఆ స్వామి పరుగున వచ్చి, నన్ను కూడా సాయి దర్శనానికి తీసుకుపోరా అని పిల్లవానిలా మారం చేస్తూ టాంగా ఎక్కి కూర్చున్నారు. చివరకు షిరిడీ చేరాక ఆయన, సాయి బాబా ఒకరినొకరు చూచుకున్నారు కానీ ఏమీ మాట్లాడుకోలేదు. ఈయన సామాన్యమైన రాయిలా కనిపించిన గొప్ప వజ్రం. ఈ సంగతి త్వరలో మీకే తెలుస్తుంది అన్నారు. బాబాకు దీపాలు పెట్టడం ఎంతో ఇష్టం. ఆయన రోజు దుకాణాలలో నూనె తెచ్చి రాత్రంతా మసీదులో దీపాలు వెలిగించి ఉంచేవారు. ఒక రోజు అలా నూనె ఇవ్వడం దండగని తలంచి ఒకరోజు ఒక వర్తకుడు నూనె లేదన్నాడు. బాబా నిశ్చింతగా మసీదు చేరి నీటితో ఆ డబ్బా కడిగి ఆ నీళ్లు త్రాగేశారు. తర్వాత ప్రమిదలలో నీరు పోసి వత్తులు వేసి వెలిగించారు. దీపాలు చక్కగా వెలిగాయి. గ్రామస్తులు హృదయాలలో చీకట్లు తొలగి ఆయనను క్షమాపణ వేడారు. ఇష్టం లేకుంటే ఏమీ ఇవ్వనక్కర్లేదు, కానీ లేదని అబద్ధం చెప్పవద్దు, ఇవ్వము అని చెప్పాలి అని హితం చెప్పారు బాబా. ఈ లీలా సంగతి ఆ ప్రాంతమంతా ప్రాకింది. మెరుపు ఉరుము రానున్న కుంభవృష్టిని సూచించినట్లు మానవాళికి ఆయన నుండి దివ్యలీలలు వర్షించనున్నదన్నారు తెలిపి శంకరావరమై ఈ లీల. నిజానికి ఆయన మసీదులో నివసించసాగాక ఆయన చరిత్రలో మరొక ఘట్టం ఆరంభమైంది. ఆయన తరచుగా నీమ్గావ్లో త్రయంబక్ డెంగాలే ఉరఫ్ బాబా సాహెబ్ డెంగ్లే ఇంటికి వెళ్ళేవారు. అతని సోదరుడు నానాసాహెబ్ డెంగాలేకు పాపం 2 వివాహాలు చేసుకున్న సంతతి కలగలేదు. కేవలం సాయి అనుగ్రహం వల్లనే బిడ్డలు కలిగారు. ఒకనాడు త్రయంబక్ డెంగాలే పొలం పనులు చేయిస్తున్నాడు. ఒక కూలి మనిషి తన పసిబిడ్డను ఒక చెట్టు క్రింద నిద్రపుచ్చి పనిచేస్తున్నది. అకస్మాత్తుగా వర్షం ఆరంభమయ్యేసరికి అందరూ ప్రక్కనున్న పాకలోనికి పరిగెత్తారు. వెంటనే ఆ తల్లికి తన బిడ్డ
తన బిడ్డ గుర్తుకు వచ్చి పరుగున వెళ్ళేసరికి బిడ్డ ప్రక్కనే బాబా నిలబడి కాపలా కాస్తున్నారు. సాయి ఆమెను చూస్తూనే బిడ్డ సంగతి మరిచినందుకు మందలించాడు. ఆ తల్లి ఆత్రంగా బిడ్డనెత్తుకోలోగా అదృశ్యులయ్యారు బాబా. ఆ తర్వాత విచారిస్తే ఆ సమయంలో ఆయన షిరిడీలోనే ఉన్నారని తెలిసింది. సాయి వేప చెట్టు క్రిందనున్నప్పుడు ఆయన తమ చిహ్నమే లేదు. కానీ ఆయనకు భక్తులు మసీదులో ఉంచాక ఆయన ముస్లిం అన్న సంకోచం కొందరికి కలిగింది. సాయి దాని నుండి తప్పుకో చూడలేదు. అది నేటి సమాజంలోని మతద్వేషాన్ని తొలగించమన్న భగవద్ధాజ్ఞగా తీసుకున్నారు కాబోలు. ఓరమితోనూ పట్టుదలతోనూ దానిని ఎదుర్కొన్నారు. వేరే దారి లేనప్పుడు ఆయన లీలే పరిష్కరించాయి. ఈ లీలలకు రంగస్థలమైన ఆ శిథిలమైన మసీదు పట్టుమని 2 గదులు మించి ఉండదు. మసీదులోని నేలలో మోకాల లోతు గుండ్లుండేవి. అందులో ఈశాన్యమూల కేవలం ఒక గోనెగుడ్డ మీద సాయి కూర్చునేవారు. ఆయన ఎదుట ఆగ్నేయ దిక్కున ఆయన హోత్రము లేక దుని నిర్వహించేవారు. తన ఎడమ ప్రక్కనున్న బిడ్డ చంకపై చెయ్యి ఉంచి బాబా తదేకంగా దునికేసి చూస్తుండేవాడు. దానిని పడమరగా నీటి కుండలుండేవి. వాటి ప్రక్కనున్న గూటిలో ఆయన తమ చీలుం గొట్టం నుంచుకునేవారు. ఆయనను కుడివైపు ఒక తిరగలి ఉండేది. దానితో ఆయన తరచుగా గోధుమల పిండి విసిరేవారు. అందుకోసం ఒక బస్తా నిండా గోధుమలు ఆయన పొగ పీల్చడానికి ఒక సంచిలో నాటు పొగాకు ఉండేవి. పడమట గోడలో కూడా నింబార్కు ఎదురుగా కూర్చొని తాము తెచ్చుకున్న భిక్ష ఒక కుండలో వేసి కలిపి ముద్దలు చేసేవారు. మొదట అచ్చట భక్తులకు అదే ప్రసాదంగా ఇచ్చి చివరకు తాము తినేవారు. ముస్లింలు నివేదన తెచ్చినప్పుడు ఆయన ఫాతియా చదివించేవారు. ఒక్కొక్కప్పుడు తాము కూడా చదివేవాడు. భక్తులు తెచ్చిన పూలు నింబార్కి ఎదురుగా వ్రేలాడదీసేవాడు. మసీదు ముంగట్లో ఎదురుగా ఒక తులసి కోట స్థాపించారు. సాయి పంపే ప్రసాదం మత భేదం లేకుండా భక్తులందరూ తీసుకునేవారు. మత సామరస్యానికి రంగస్థలమైన మసీదుకు ఆయన ద్వారకామాయి అని పేరు పెట్టారు. ఆ పేరుకు అర్థం మత భేదం లేకుండా అందరికీ 4 పురుషార్థాలకు ద్వారాలు తెరచి ఉండేది అని స్కంద పురాణం చెప్పింది. అక్కడ దుని ఎందుకు అని అడిగితే అందరి పాపాలు దహించడానికి అని సాయి చెప్పారు. కులమత భేదాలకతీతమైనదే సాయి ధర్మమని ఆయన నివాసమైన ద్వారకామాయి సూచిస్తుంది. దాని నాటి స్మృతులు శ్యామ ఇలా చెప్పాడు. నేనిప్పుడు బడిలో టీచర్ను. ఆయనపై నాకు విశ్వాసం ఉండేది కాదు. రాత్రిపూట్ల స్కూల్లోనే నిద్రించేవాడిని. మసీదులో బాబా ఒక్కరే ఉండేవారు. బడి కిటికీ నుండి మసీదు కనిపించేది. అందరూ పిచ్చి ఫకీర్ అనే సాయినే ఆ కిటికీకి లోంచి నేను గమనిస్తుండేవాడిని. అప్పుడప్పుడు మసీదు నుండి ఇంగ్లీష్, హిందీ మొదలగు భాషలలో ఎవరో మాట్లాడడం వినిపించేది. అది బాబాయే అయి ఉండాలి కనుక ఆయన మహిమ గలవాడన్న విశ్వాసం నాకు కలిగింది. సాయి కీర్తి వ్యాపించడం వల్ల ఒక సమస్య ఎదురయ్యింది. కండక పుష్టిగల మొహమ్మదీన్ తంబూలి అనేవాడు షిరిడీ ప్రాంతంలో తమలపాకులు, తాయెత్తులు అమ్ముకునేవాడు. అతనికి దివ్యశక్తులున్నాయని తలంచి గ్రామస్తులు గౌరవిస్తుండేవారు. సాయి మహిమ వెల్లడవుతుంటే అతడుకు ఓర్వలేక ఒకనాడు షిరిడీలో తానైనా ఉండాలి లేక సాయి అయినా ఉండాలి అని తగులుబెట్టుకొని ఆ విషయమై కుస్తీ పోటీల్లో తేల్చుకోవాలని చెప్పి బాబాపై కలియపడ్డాడు. అతడిదే పైచేయి అయింది. నాటి నుండి ఆ షరతు ప్రకారమే సాయి గ్రామంలోనికి రాకుండా లిండి ఏటి ఒడ్డున తోపులో ఉండసాగారు. తాత్యా వంటి భక్తులు ఆయనను అక్కడే సేవించుకునేవారు.
వీళ్ళెంతగా బ్రతిమాలాడినా సాయి గ్రామంలోనికి రాలేదు. ఒకరోజు అకస్మాత్తుగా తంబూలీకి హృదయ పరివర్తన కలిగి ఒక మహాత్ముని దర్గా వద్ద సాత్వికంగా జీవించదలంచి షిరిడీ విడిచి వెళ్ళిపోయాడు. అతడు కండబలానికి బాబా ఆత్మబలము, ద్వేషాన్ని, ప్రేమ జయించాయి. తర్వాత సాయి మరలా మసీదుకు వచ్చారు. 5 సంవత్సరాల తర్వాత మరొక సంఘటన జరిగింది. అహ్మద్ నగర్ నుండి జహ్వర్ అలీ అనే ముస్లిం ఒకడు రహటా వచ్చాడు. అతడు పండితుడు, మంచి మాటకారి. త్వరలో అతడు ఆ గ్రామస్తులను ఆకట్టుకొని ముస్లింలకు ఒక ప్రార్థన స్థలం కట్టించసాగాడు. కానీ అంతలో ప్రజలు అతని సంకుచితమైన మత దృష్టికి అసహించుకొని ఆ ఊరి నుండి వెళ్ళగొట్టారు. అలీ పారిపోయి వచ్చి షిరిడీలోనే మసీదులో తలదాల్చుకున్నాడు. కానీ తనకు కుబుద్ధిని విడవలేదు. మంచి మాటలతో భక్తులకు ఆకట్టుకొని త్వరలోనే సాయి తన శిష్యుడని చెప్పసాగాడు. బాబా కూడా ఓర్మి వినయాలతో అలానే మెలగసాగాడు. దీనిని అలీ వాడుకోదలచే బాబాను తీసుకుని వెళ్ళి రహటాలో ఉండసాగాడు. వారిద్దరూ అప్పుడప్పుడు షిరిడీ వచ్చి వెళ్తుండేవారు. భక్తులు అది భరించలేక బాబా షిరిడీ తెచ్చుకోవటానికి రహటా వెళ్ళారు. అక్కడ ఈద్గా దగ్గర బాబా ఎదురై ఈ అలీ నన్నేలాగో పంపడు. అతడు పంపినా నేను రాకూడదు. అతడు ముక్కోపి, మిమ్మలను చూస్తేనే విరుచుకుపడతాడు. అతడు వచ్చేలోగానే మీరు తిరిగిపోవడం మంచిది అన్నారు. అంతలో అతడు వచ్చి వారి తలంపు విని ఉగ్రులయ్యాడు. చివరకు రాజీ కుదిరి గురు శిష్యులిద్దరికీ షిరిడీ తీసుకొచ్చారు. త్వరలోనే అలీ ప్రవర్తన నచ్చని భక్తులు అతనికి దేవీదాసుకు వేదాంత చర్చ పెట్టారు. అందులో యువకుడు అయిన దేవీదాస్ ముందు వృద్ధుడు పండితుడైన అలీ పరాభవం చెంది మరో రోజే ఎవరికి చెప్పకుండా బీజాపూర్కు వెళ్ళిపోయాడు. తర్వాత ఒకప్పుడు అతడు పశ్చాత్తాపం చెంది భక్తి శ్రద్ధలతో బాబాను దర్శించాడు. బాబా మాత్రం అతనితో ఎంతో ప్రేమగా వ్యవహరించారు. ఆయన మొదట నుండి సాధువుకెంత నమ్రత, ఓరిమి ఉండాలో తమ ప్రవర్తన ద్వారా తెలుపుతూనే ఉన్నారు. రమణ మహర్షి చెప్పినట్లు జ్ఞానిని జ్ఞాని అనే గుర్తుపట్టగలడు. కానీ అలీ గ్రహించటానికి అంతకాలం పట్టింది. ప్రేమ, ఓర్మిలతో కూడిన సత్యమే జయించింది. దేవీదాస్ ఆ పరిసర గ్రామాలలో వైద్యం చూస్తుండేవాడు. ఒకనాడు అతన్ని సాయి స్త్రీలకు సాధువు ఎంతో దూరంగా ఉండాలి అని మందలించాడు. కారణమేమీ ఎవరికి తెలియలేదు. కొద్ది రోజుల తర్వాత ఒక శ్రీమంతురాలు తన గురించి దుర్ప్రచారణ చేస్తానని బెదిరించి అతన్ని లోబర్చుకున్నది. అప్పుడు సాయి మాటలకు అర్థమేమీ తెలిసి అతడు ఆ ప్రాంతమే విడిచి వెళ్ళిపోయాడు. జానకీదాస్ మాత్రం సాయి హెచ్చరికలను జాగ్రత్తగా పాటించేవాడు. చివరకు అతడు షిరిడీ నుండి వెళ్తుంటే భక్తులు అతనిని ఘనమైన వీడ్కోలు చెప్పారు. అప్పుడు అతని దివ్య వచస్సు వెలుగు రూపంలో మారుతి విగ్రహంలో లయమైంది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ అల్వేల్ మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కీ జై. గురుదేవ దత్త. 2వ అధ్యాయం సమాప్తం.